ఓకే. లాస్ట్ టైం మంచి క్లిఫ్ హ్యాంగర్ టైప్‌లో ఉన్నప్పుడు మనం స్టాప్ చేసాం అబ్రప్ట్‌గా. బట్ ఆ మాత్రం ఉండాలి క్యూరియాసిటీ కాబట్టే ఎండ్ చేశాను. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ వి స్టాప్డ్. అండ్ ఇరు వర్గాలు చాలా హీటెడ్ డిబేట్ నడుస్తుంది ఇద్దరి మధ్యన. లెట్స్ సీ. అంటే ఈ డిబేట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఓడిపోతారు అన్నది కాదు. ఇట్ ఇస్ జస్ట్ టూ ఒపీనియన్స్. మనకి సొసైటీలో ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా వీఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఎవరు కూడా హర్ట్ అవ్వరని భావిస్తున్నాము. అండ్ ఇట్స్ జస్ట్ అవర్ వ్యూ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ లుకింగ్ అట్ ద సేమ్ ఇష్యూ. ఓకే, ఓవర్ టు యూ గైస్. తగులుకోండి ఇంకా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫనీ. థ్యాంక్ యూ ఫనీ. సో ప్రీవియస్ పార్ట్ లో హర్ష భగవద్గీత రిఫరెన్స్ తీసుకొని చెప్పాడు. సో నేను దాన్నే కంటిన్యూ చేసి కౌంటర్ పాయింట్ ఇద్దామని. ఏంటంటే ఇప్పుడు మనుషులకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, జంతువులకు ఉండదు అన్నాడు. సిమిలర్ గా మనుషులకు కూడా ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరినో ఒకటి చనిపోతే అది దానికి ఆ, మందు కూడా లేకపోతే వాళ్ళని రికవరీ అంటే లైక్ నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్ కోల్పోవడం. ఓకే, అది ఒక యాక్సిడెంట్ కూడా కాదు. ఒక కార్లో వెళ్ళాడు వాడు చనిపోయాడు అంటే వేరే విషయం. ఏదో ర్యాండమ్ గా వాకింగ్ వెళ్ళడమో లేదో పిల్లలు ఆడుకుంటుంటే ఒక మనిషి లాస్, అది ఒక మనిషికే కాదు, ఆ మదర్కే కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆ పెయిన్ అదే మన ఫ్యామిలీలో అవుతే మనకి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. మనకి మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు చనిపోతే ఈ ఈ ప్రవచనాలు మనం చెప్పేవి నిజంగా మనం తీసుకోగలమా ప్రాక్టికల్ గా? మనం అంత అంటే ఎవరన్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చనిపోతే ఇదే ప్రవచనాలు మన లైఫ్ లో మనం తీసుకొని కూల్ కూల్ అని అనుకోగలమా? ఓకే, ఇక్కడ ఏం చెప్తా. దీనికి సమాధానం చెప్తా. సో ఇక్కడ మనం ఐ ఫర్ ఎన్ ఐ కాన్సెప్ట్ లో ఉన్నామా? అంటే ఇప్పుడు నన్ను కుక్క కరిచింది, లేకపోతే ఆ కుక్క వల్ల మా కుటుంబంలో ఎవరో చనిపోయారు, దాన్ని వెళ్ళి చంపేద్దాం, అంతేనా? లేదు, రేపు చంపడం గురించి ఎవరు మాట్లాడలేదు. నో నో నో, చంపడం గురించి ఎవరు మాట్లాడలేదు. నా పాయింట్ ఆ. ఏంటంటే లాస్ అనేది హ్యూమన్ కి కుక్కకి చేయలేదు. వేరు వేరు అని ఎవరు చెప్పట్లేదు. ఒక నిమిషం ఆగు. ఆ. కానీ ఇక్కడ లాస్ అనేది ప్రాణం అనేది కుక్కది పోయినా మనిషిది పోయినా ఒకటే. కానీ పాయింట్ ఏంటంటే పెయిన్ఫుల్ ఎవరికి ఉంటుంది? దాని వీళ్ళకే చుట్టుపక్కల ఒక నిమిషం అదే చుట్టుపక్కల అంటే ఫ్యామిలీ సర్కిల్స్ లో కానీ ఎంటైర్ గా ద పర్సన్ ఈస్ కనెక్టెడ్ టు హౌ మెనీ పీపుల్ అండ్ హౌ దే ఫీల్. అది పెయిన్ఫుల్. ఓకే, ఓకే. సో అది ఆ పెయిన్ ని కన్సిడర్ చేసే కోర్టు ఈ డెసిషన్ తీసుకొని మన కుక్కల్ని ఫ్రీగా వదలలేము. ఎందుకంటే ఒకటి చెప్తా, దీని కనెక్టెడ్ ఇష్యూ ఏంటంటే మీరు కూడా డిఫెండ్ చేసుకోలేదు. ఏంటంటే లెట్ సపోజ్ వీ లీవ్ ఆల్ దీ స్ట్రీట్ డాగ్స్ ఫ్రీలీ. ఒక 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 కుక్క మెంటలీ ఇది ఉన్నా, దానికి రేబీస్ ఉన్నా, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏ జబ్బు ఉన్నా, ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. మీరు వెళ్ళి దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళరు. ఏదో నీ సొసైటీలో ఉన్నంత వరకు నువ్వు చేస్తావు. ఓకే, ఐ సపోర్ట్ దట్. నేను అంటుంది ప్రపంచం మొత్తంలో లేదా మన స్టేట్ లో చూసుకుంటే ఫ్రీగా డాగ్స్ తిరుగుతున్నాయి. అందులో జబ్బులున్న ఉన్నాయి, పిచ్చున్న ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బట్ అదే డాగ్ ఏదైతే నార్మల్ డాగ్ ఉందో, మంచి ఫ్రెండ్లీగా ఉన్న డాగ్ ని కూడా ఎప్పుడు కరిచి ఎప్పుడు దాన్ని ఇది చేస్తా కూడా తెలియదు. రైట్? సో అది అయినప్పుడు నేను అదే చెప్తున్నా. అంటే ఏంటంటే ఇది మనిషి కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నువ్వున్నావు, మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఐ నో యూ, యూ నో అబౌట్ మీ. సో నువ్వు మెంటల్గా ఎలా ఉంటావు, దేనికి ఎలా రియాక్ట్ అవుతావు, నీ సంతోషం ఎప్పుడు వస్తే, బాధ ఎప్పుడు వస్తే కానీ నాకు తెలుసు. పాయింట్ ఏంటంటే కుక్కల్లో నువ్వు అదే స్ట్రీట్ లో మంచి కుక్కలు ఉండొచ్చు, పాస్ట్ వీక్స్ తర్వాత ఆ కుక్కలు ఇదైపోవచ్చు. ఎందుకంటే యూ నో హౌ డాగ్స్ బికమ్ మ్యాడ్. వేరే కుక్కలు కరిచినా కూడా ఇదైపోతుంటాయి. ఇంకా ఏం రీజన్స్ ఉంటాయంటావు? నేను అదే చెప్తున్నా. నేను ఏంటంటే హై లెవెల్ లో మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ అబౌట్ ఇట్. మళ్ళీ దానికి రూట్ కాజ్ ఎవరు అనేది నేను మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు అలా మాట్లాడాలి కదా. ప్రతిదానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఎందుకు మారాడు, ఎందుకు మారింది, లేకపోతే ఎందుకు ఆ కుక్క ఇట్లా బిహేవ్ చేస్తుంది అనే దానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. దాన్ని మనం అడ్రస్ చేయడం అనేది ద రైట్ సొల్యూషన్. దాన్ని ఇగ్నోర్ చేయాలని నేను చెప్పట్లేదు హర్ష. దాన్ని ఇగ్నోర్ చేయాలి, పక్కన పెట్టాలని నేను చెప్పట్లేదు. పాయింట్ ఇస్ మనం ఇప్పుడు మనిషికి ఉన్న బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి భూమి మీద. ఓకే, ఇప్పుడు ఇదే పాయింట్ మీద నేను మాట్లాడుతాను. ఇప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మేము ఫీడింగ్ పెడతాము, ఒక్క నిమిషం తిండి పెడతామని ముందుకు వచ్చారు. నేను ఎలా మాట్లాడతానంటే అసలు ఇప్పటికీ ఆకలితో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పూటే తింటూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి తిండి పెట్టడం అదే మనం పెట్టలేకపోతున్నాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా ఆర్ సుప్రీం కోర్ట్. ఓకేనా? ఆల్ ఓవర్ వరల్డ్ లో ఆకలితో చనిపోయే మనుషులు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వండి. ఇప్పుడు ఈ కుక్కలకి తిండి పెట్టడం, ఫీడింగ్ మనం ప్లాన్ చేయడం అంత ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. ఓకేనా? అంటే ఎంటైర్ ఇప్పుడు మనుషులు చనిపోతున్నారు కాబట్టి రీహాబ్ సెంటర్ వచ్చి దానికి తిండి పెట్టాలి, ఇదంతా వచ్చింది. కానీ టు బిల్డ్ ద ఎంటైర్ ఇన్ఫ్రా నేనేమంటానంటే మేజర్ ప్రాబ్లం ఉంది కదా. మనుషులకు తిండి పెట్టడం, వాళ్ళ ఆకలి తీర్చడం అది ఇంపార్టెంట్ కదా. ఆఫ్రికాలో ఎంతో మంది ఉన్నారు, దే ఆర్ స్టార్వింగ్. సో ఇప్పుడు ఇది ఇంత లగ్జరీ వీళ్ళకి, ఇంత నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మీరు పేటా మీ టీం అందరూ వస్తున్నారు, కానీ హూస్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్? హూ ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్? ఆ ఫీడింగ్ గురించి, ఆ ఇన్ఫ్రా గురించి ఎవరికైతే ఇప్పుడు రోడ్ సైడ్ పడుకుని ఉన్నారు, who's talking about and who's thinking about those people who are sitting at the streets? ఏం చెప్పదలుచుకున్నావు? అంటే కుక్కలకి షెల్టర్స్ వద్దు అని అంటున్నావా, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నావు?
నేను కుక్కలకి వీటి షెల్టర్ గురించి ఇవ్వాలి. ఆలోచించొద్దు, హ్యూమన్స్ గురించి ఆలోచించాలి అంటున్నావు కదా. సో వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు కన్వే నేను హ్యూమన్స్ గురించి అంటే నేను ఏమంటున్నా అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు నువ్వు ఫీడింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు నీ మేజర్ ఫ్యాక్టర్ నువ్వు చెప్పేది ఏంటి? కుక్కలకి నేను వెళ్ళి తిండి పెడుతున్నాను ఫస్ట్ స్టార్టింగ్ పాడ్కాస్ట్ లో చెప్పావు. నేను నా ఓన్ మనీ ఖర్చు పెట్టుకొని నేను చేయిస్తున్నాను అని చెప్తున్నావు. అంటే ఏంటి? ఎవరు పట్టించుకోవట్లేదు, నేనే పట్టించుకుంటున్నాను ఎందుకు చెప్పుకుంటున్నావు? అదేమి అంటే అది ఎందుకు ఎక్స్క్లూజివ్ గా ఎందుకు చెప్పాలనేది నా పాయింట్. ఎందుకు చెప్పొద్దు? అది నా ధర్మం ఎందుకు కాబట్టి. సాటి మనిషిగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నేను అన్ని చెప్పాను. నేను ఐ సర్వ్ నేచర్ కింద ఏదేదో వస్తాయో ప్రతి దాన్ని నేను సర్వ్ చేస్తాను. నాట్ ఎవ్రీ హ్యూమన్ డస్ దట్. చెప్పాలనే నా పాయింట్. నేను ఏమంటున్నానంటే నా ధర్మం కాబట్టి గుర్తు చేస్తున్నా ప్రతి ఒక్కరికి. వి ఆర్ ఇన్ ఎ స్టేట్ వేర్ వి హ్యూమన్స్ ఆర్ ఇన్ ఎ స్టేట్ వేర్ నేను ఒక్కడే బతకాలి, నేను మాత్రమే సంతోషంగా ఉండాలి అనే స్టేట్ లో ఉన్నారు. ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఎ రైట్ టు లివ్ ఫ్రీలీ విత్ కంపాషన్. అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనకు కావాల్సి వచ్చినప్పుడు చెట్లు నరికేస్తాం, కొండలు మేల్చేస్తాం, కుక్కల్ని చంపేస్తాం, లేకపోతే అరే నా ఇంటి మీద పావురం వస్తుందని ముళ్ళులు పెట్టేస్తాం, లేకపోతే ఇంట్లో ఈ చీమలు వస్తున్నాయని చెప్పేసి పౌడర్లు జల్లేస్తాం, ఎలకలు వస్తున్నాయని చెప్పి గ్లూ ట్రాక్స్ వేసి చంపేస్తున్నాం వాటిని. అంటే మనం సొసైటీలో ఎలా తయారయ్యామంటే మనం ఒక్కళ్ళమే బ్రతకాలి, ఇంకెవ్వరూ బ్రతకద్దు. చెరువుల్ని నాశనం చేసేస్తున్నాము, ఎయిర్ని పొల్యూట్ చేసేస్తున్నాం, ఎన్ని అరాచకాలు చేస్తున్నాం ఈ ప్రపంచంలో. మనం ఒక్కళ్ళే బతకాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు కుక్క కరుస్తుంది అని చెప్పేసి కుక్కని చంపేద్దామని, ఎందుకంటే వీ సీ ద డాగ్ యాజ్ మనకంటే వల్నరబుల్, చిన్న చూపు ఉంది కాబట్టి. ఇట్లాంటివే ఎన్నో పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. బట్ అందులో మనం ఒక్క నిమిషం కుక్కకి హ్యూమన్ మీద లేదా? మరి కుక్క ఏ అథారిటీతో మనిషిని అటాక్ చేస్తుంది? ఇట్స్ నాట్ విత్ అథారిటీ. దానికి తెలియదు, దానికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. నీకు తెలుసు, యు ఆర్ హ్యూమన్ బీయింగ్. అరే ఇది మంచి ఇది చెడు అని నీకు తెలుసు. కాదురా, ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఫస్ట్ వెనక్కి వెళ్దాం. వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. నా పాయింట్ ఏంటంటే ఒక నిమిషం చెప్తాను. నేను రోడ్ మీద వెళ్తున్నా, నేను డాగ్ ని ఏం చేయలేదు, డాగ్ నన్ను గరిచింది, నా తప్పేంది? నేను ఎందుకు సఫర్ కావాలి? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా చరణ్. కుక్కకి తెలీదు ఏది తప్పు ఏది రైట్ అనేది. సో నేను కరిచింది, దానికి ఏం చేద్దాము? నేను సెల్ఫ్ డిఫెన్స్ లో నేను కుక్కర్ ఏమైనా చేస్తే ప్రాబ్లమా, తప్ప కరెక్టా? సెల్ఫ్ డిఫెన్స్ లో నువ్వేమైనా చేసావనుకో దాని తప్పేం లేదు. ఎందుకంటే అటాక్ చేస్తున్నా కూడా ఓకే కొట్టు తరిమి, ఇట్స్ నాట్ రాంగ్. ఎందుకంటే ఇదంతా అవసరం లేకుండా డాగ్ కి షెల్టర్ ఇచ్చి ఫీడింగ్ ఇస్తే ప్రాబ్లం ఏంది? అన్ని ఎందుకు? నువ్వు ఒక దాన్ని బంధిస్తున్నావు. ఇప్పుడు కరోనా వచ్చిందా, లేకపోతే నీ నుంచి జలుబు రావచ్చు, పక్కోడికి ఇంకేదో రోగం రావచ్చు, దగ్గు రావచ్చు. సో అట్లా మనం అందరం వచ్చి ఒక ఇంట్లోనే కూర్చుని అవ్వట్లేదు కదా. ఎవ్రీవన్ హ్యాస్ రైట్ టు రోమ్ ఫ్రీలీ. అది పక్షి కానీ ఇంకేదో కానీ ఏ జీవం అన్నా కూడా బయటికి వెళ్ళి ఫ్రీగా తిరిగే హక్కు ఉంది. సో వాటిని కూడా బ్రతకనిద్దాం. ఏదైతే ఈ అటాక్ చేస్తున్నాయో, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాయో వాటిని పట్టుకెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్లో ఆర్ షెల్టర్స్లో పెడదాం. ఎందుకంటే ఒకటే చోటు ఉంటే ఏ మనిషికైనా పిచ్చెక్కేస్తుంది. సో ఈ మైండ్ సెట్ ప్రతి జీవికి ఉంటుంది. నువ్వు చూడు, సర్కస్లలో పెట్టే ఏ జీవన్నా అవ్వచ్చు, కోతి కావచ్చు, టైగర్, ఇవన్నీ డిప్రెస్డ్ స్టేట్లో ఉంటాయి. ఒకసారి ఎప్పుడన్నా సర్కస్లోకి వెళ్ళి చూడు, దే ఆర్ నాట్ యాక్టివ్, దే ఆర్ ట్రైన్డ్ అంతే. అవి ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటాయి. సో ఇవి కూడా ఆ షెల్టర్లలో పెట్టేసరికి డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. వాటికి ఇంకేం తెలియదు, ఆ 4 గోడలు తప్పితే. మనం కూడా ఇప్పుడు కరోనాలో ఎలా ఫీల్ అయ్యాము? పిచ్చెక్కేసింది జనాలకి. అట్లనే అవుతాయి వీటికి కూడా. సో అన్నిటిని ఎందుకు బంధించడం? ఒక దాని వల్ల ఇంకొక దానిని ఎందుకు మనము జడ్జి చేసి ఓకే ఇది కూడా రేపు కరుస్తుందేమో అని చెప్పేసి దీన్ని కూడా ఎందుకు తీసుకెళ్ళడం? మనం పెడదాము. ఏదైతే ఏమంటారు అటాక్ చేస్తున్నాయో అని ఐడెంటిఫై చేయడానికి మేము వందల లక్షల మంది ఉన్నాము. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఇక్కడ ప్రికాషన్స్. మన పిల్లల్ని బయటకు వదలద్దు. మరి దానికి కోర్ట్ ఆర్డర్ అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా ఫస్ట్ క్వశ్చన్ అదే. అసలు కోర్ట్ ఆర్డర్ అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సవరణ చేస్తే దీంట్లో చిన్న కాదు నేను ఇది యాక్టివ్ గా ఫాలో అవుతున్నాను. ఢిల్లీలో ఎవరైతే యాక్టివిస్ట్ మాట్లాడుతున్నారో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నువ్వు ఫాలో అవ్వలేదు నేనైతే చూశాను. వాళ్ళు ఎక్కడ రెమెడీస్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, వాళ్ళు ఏమి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు ఈ సజెషన్ కూడా నేనే ఇచ్చాను. ఏంటి, ఇలా ఐడెంటిఫై చేసి వీటిని పెడితే అది కొంచెం మనకి బెటర్ అవుతుంది సిచ్యువేషన్ అని నేను చెప్పాను. ఓకే, నేను అన్నాను కదా, మనం ఇప్పుడు అన్ని ఇప్పుడు స్ట్రీట్ లో టైం పెట్టి నీకు అదే చెప్పాను. పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ గా ఒక కుక్క ఇది మంచిదా కాదా ఇది చేసే అంత టైం మనకి లేదు కదా. మనుషులు ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కుక్కలు మనం కంప్లైంట్ ఇస్తున్నాం, నీకు తెలుసు, మనకు ఆల్రెడీ కుక్కలకి ప్రతి సిటీలోనూ నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి కుక్కలు తీసుకెళ్లి వేరే ప్లేస్ లో వదలడం ఏదో చేస్తారు. ఓకే, అది జరుగుతుంది. వదలడం అనేది ఇట్స్ అగైన్స్ లో, అది చేయరు. దాన్ని ఓన్లీ తీసుకెళ్లి స్టెరిలైజ్ చేయించి వ్యాక్సినేషన్ చేసి మళ్ళీ వేరే ప్లేస్ లో వదిలేస్తారు. ఓకే సరే నేను ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఓకే సరే, దాని పని ఏంటి, అది ఎంత యాక్టివ్ గా చేస్తున్నారు, ఎంత యాక్టివ్ గా ఉంది, వాళ్ళు ఎంత యాక్టివ్ గా మనం చెప్పగానే కంప్లైంట్ తీసుకొని చేస్తున్నారు. ఐమ్ టాకింగ్ వెరీ క్లోజ్ టు గ్రౌండ్ రియాలిటీ.
పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ చూసి అరే కుక్క ఇలా ఇష్యూ చేస్తుందంటే మీరు వచ్చి చేయండి అంటే కూడా 2-3 కాల్స్ కానీ రారు. ఓకేనా? సో ఇలాంటి టైంలో ఏదైనా మనకు జరగకూడదు జరిగితే మనం దాన్ని రివర్ట్ కూడా చేయలేం కదా. ఇప్పుడు మనుషులు అదే అంటున్నాను, మనుషులు ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు. నేను ఇప్పుడు నేను సొసైటీలో కాన్షియస్ గా ఉన్నాను. నాకు ఏదైనా నా సొసైటీలో నా కమ్యూనిటీలో నాకు ఏదైనా డేంజర్ గా ఉంది అనిపిస్తే నేను ఫస్ట్ రెడ్ అలర్ట్ ఇస్తాను. కుక్కలు వస్తున్నాయి, ఎవరైనా మా బిల్డింగ్ లో ఫీడింగ్ పెడితే కూడా మీరు పెట్టకండి అని చెప్తున్నాను. నేను అపోజ్ చేశాను. మీరు ఫీడింగ్ పెట్టాలంటే ముందుకెళ్ళి పెట్టుకోండి. బిల్డింగ్ దగ్గర పెడితే బిల్డింగ్ దగ్గర అలవాటు అవుద్ది. బిల్డింగ్ దగ్గర పిల్లలు కనిపిస్తే అటాక్ చేస్తాయి. నువ్వు అజంప్షన్ అనుకో, ఏదో అనుకో, నా పాప కింద ఆడుతుంది కాబట్టి ఐ హావ్ ఫుల్ రైట్స్ టు ప్రొటెక్టర్. ఓకేనా? నేను అందుకే కానీ కుక్కనే కొట్టట్లేదు. నేను అదే చెప్తున్నా, దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. నేను వాళ్ళని ఫీడ్ ఇక్కడ చేయకండి, బయట చేయండి, బిల్డింగ్ దగ్గర చేయకండి అన్నాను. అంతే తప్ప కుక్కలు ఎండగొట్టండి, తిండి పెట్టకండి నేను చెప్పాలి. బయట ముందు స్ట్రీట్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. బిల్డింగ్ ముందు అయితే ఇంకొక ఇంటి ముందర మాత్రం చేయొచ్చా? ఇల్లు నేను స్ట్రీట్ అన్నాను. స్ట్రీట్ అన్నా సెల్ఫిష్ గేమ్ అంతే. మొత్తం అంతా నా పిల్లాడుకుంటుంది, నా ఇంటి ముందర సేఫ్ ఉండాలి, ఇంకొకటి డేంజర్ తోసేచ్చా? నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నువ్వు ఒప్పుకుంటున్నావు ఏంటంటే కుక్కలు అనేది డేంజరే. ఈ ఇంటి కాకపోతే ఆ ఇంటి దగ్గర డేంజరే. ఇక్కడ నువ్వు చెప్పింది తోసేసి నీకు డేంజర్ అనిపించింది, నువ్వు తోసేసి ఇంకొకరికి ఇంటికి పంపించేయాలనుకుంటున్నావు. ఏం చేస్తాం మరి? ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక లా వచ్చింది విచ్ ఇస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ పీపుల్, దాన్ని మీరు అడ్డుకుంటున్నారు. సో స్టిల్ ఐ హావ్ టు సఫర్ విత్ ఆల్ దీస్ డాగ్స్. ఓకే, జడ్జింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ కాదు, మా దాంట్లో ఉన్నారు. నాట్ ఎవ్రీ డాగ్. ఇప్పుడు నాకు థ్రెట్ ఉంది మా ఏరియాలో. ఐ సీ 2 to 3 dogs which are mad, బట్ దానికి ప్రికాషనరీ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఫ్రీగా తిరిగేస్తే చెప్తున్నాను. ఇప్పుడు నీ పేటా యాక్టివిస్ట్ వచ్చి నాకేం కాపాడరు కదా. ఇప్పుడు ఈ కుక్కలు మీరు తీసుకెళ్ళండి, పోనీ నాకు టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వండి, మేము అందరూ కాల్ చేస్తాం, మీకు రిపోర్ట్ చేస్తాం. కుక్కలని తీసుకెళ్ళి మీరు చేయండి, యూ హ్యాండిల్ దెమ్, హ్యాండిల్ చేయండి అంటున్నాను నేను. దట్స్ వాట్ ఐ సేయింగ్. we do not know, we are lame man, we do not know how to treat them or how to provide. ఇక్కడ ఏం చేయాలి అని అంటే పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకురావాలి. ఒక కుక్కతో ఎలా బిహేవ్ చేయాలి రాజా ఇవన్నీ వర్కౌట్ అవుతుంది. నో సిపిఆర్ అనేది డికేడ్స్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు అన్ని ఆర్గనైజేషన్స్ లో, స్కూల్స్ లోను ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఎలా చేయాలని చెప్తున్నారు కదా, వీడియోస్ లో చెప్తున్నారు. ఎంత మందికి ఇది వచ్చు మనకి సిపిఆర్? ఎంత మందికి వచ్చు? అంటే సిపిఆర్ రాలేదని చెప్పేసి ఓకే, సిపిఆర్ రాలేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం కాంప్లికేటెడ్ థింగ్ కాదు. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో ఏం చేయాలి అని అంటే నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కుక్కకు అన్నం పెట్టు చాలు, అదే నీ వెనకాల తోక ఊపుకుంటూ వచ్చి నిన్ను, నీ పిల్లల్ని, నీ బిల్డింగ్ ని కాపాడుతుంది. అది ఇట్లాంటివి చెప్పాలి. వ్యాక్సినేషన్, ఏదన్నా కుక్కలకి వ్యాక్సినేషన్ చేయించాలి. ఏదన్నా కుక్కలు మీ గల్లీలో అన్వాక్సినేటెడ్ కనిపిస్తే ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేయడము, గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేయడము, పిలిచి అరే వ్యాక్సినేట్ చేయించు ముందా కుక్కని అని చెప్పడం. సో ఇట్లాంటివి క్యాంపెయిన్స్ ఏముందబ్బా, రోజుకి నువ్వు ఎంతో ఏంటంటే డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటావు, ఫుడ్ వేస్ట్ చేస్తుంటావు. ఆ ఫుడ్ తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే చాలా అవే తిని హ్యాపీగా నీ ఇంటి ముందర కూర్చుంటాయి. సో ఇట్లాంటి అవేర్నెస్ అనేది మనుషులకి చూపిస్తే దేనికి లేదబ్బా, దేనికి లేదు అభిషేక్, గ్యారంటీ అనేది దేనికి లేదు. కాదు హర్ష, ఇప్పుడు when we are ready for the solution, give us a solution. మళ్ళీ దానికి నువ్వు జనరలైజ్ చేసేసి గ్లోబలైజ్ చేసేసి భూమి మీద ఎవరికి గ్యారంటీ లేదు, సో దీనికి గ్యారంటీ లేదు రాంగ్ కదా. ఎగ్జాక్ట్లీ, నువ్వు కుక్కలకి మాత్రమే సొల్యూషన్ ఉంది, ఇంకా వేరే వాటికి జనరల్ థింగ్స్ సొల్యూషన్ లేదని ఎట్లా చెప్తావు? ప్రతిదానికి అంటే జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు. ఇప్పుడు నీ ఇంటి ముందో చెట్టు ఉంది, అది ఉంటుందా రేపు పొద్దున పడుతుందా తెలియదు. నీ బిల్డింగ్ ఉంది, భూకంపం వచ్చి నీ బిల్డింగ్ ఉంటుందా పడుతుందా తెలియదు. అలా అని చెప్పేసి మనం దానికి ప్రికాషన్ తీసుకోవట్లేదు, అది ఏదో చేసేయట్లేదు కదా, ప్రికాషన్ కాదు. కానీ ఇలా అలాగే కూడా అంతే. మరి అలాంటప్పుడు దీన్ని కోర్టు వాడని అపోజ్ చేయకూడదు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దాన్ని కొంచెం సవరణ చేసి దీన్ని ఇలా మీరు ఐడెంటిఫై చేసి అదే చెప్పింది సవరణ చేసి లేదేమో. ఓకే, అపోజ్ చేసింది అన్నిటినీ తీసుకెళ్లకూడదు అని అపోజ్ చేశారు. దీనికి సొల్యూషన్ తీసుకెళ్ళకూడదనే కాన్సెప్ట్ లేదు. అసలు తీసుకెళ్ళకూడదు అనేది అపోజ్ చేశారు మొత్తం యాక్టివిస్ట్ అందరూ. అసలు అంటే నువ్వు చెప్పింది ఏంటంటే నువ్వు అదే చెప్తున్నా, నువ్వు చెప్పిన పాయింట్ ఏంటి, అన్నిటిని 4 గోడల మధ్యలో పెట్టకూడదు, బంధించకూడదు అనే పాయింటే మాట్లాడారు తప్ప ఎవరు సొల్యూషన్ మాట్లాడలేదు. ఐదర్ ఏంటంటే మాట్లాడారు, వాళ్ళకి తెలియదేమో, మేబీ దే ఆర్ గోయింగ్ విత్ ఎమోషన్స్ ఆర్ లేదు పాపం వాటికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ తీసుకెళ్తే జరిగేది మర్డర్స్, అంటే మాస్ మర్డర్సే జరుగుతాయి. ఇలాంటివే ఎన్నో ఏంటారు డిస్ట్రిక్ట్స్ లో, ఊర్లలో మాస్ మర్డర్స్ జరుగుతున్నాయి. కుక్కలవి 100 కుక్కల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎవ్వరు ఏమీ మాట్లాడరు, అరే పాపం అది ఇది అని చెప్పేసి. ఎప్పుడైతే కుక్కొచ్చి మనిషిని గరుస్తుందో అప్పుడే మనము నోరు లెగుస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి చూసుకోకుండా వెళ్ళి కుక్కను గుద్దేసి చంపేయడమో, కొట్టి చంపేయడమో, ఐ కెన్ షో యూ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఎవ్రీ డే. ఇలాంటివి ఇండియాలో జరుగుతున్నాయి. వాడు ఎందుకు చంపుతున్నాడు అని అంటే వాడు భయంతోనో, వాడికి ఇష్టం లేకపోతేనో అలా పాపం అమాయకమైన కుక్కల్ని చంపేస్తున్నారు కదా. ఇది ఎవ్వరూ మాట్లాడరు.
ఎప్పుడైతే ఒక కుక్క వచ్చి 1000లో లక్షలో ఒక కుక్క వచ్చి మనిషిని కరిసినప్పుడు అప్పుడు జనాలందరికీ బాధ తెలుస్తుంది. మరి వైస్ వర్సా ఇప్పుడు ఉండాలి కదా బాధ. కాదు ఇప్పుడు మనం అదే మళ్ళీ నువ్వు జనరలైజ్ చేసేస్తున్నావు మనిషి ప్రాబ్లము ఈ ప్రాబ్లం అని. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మనం కౌంట్ గా మాట్లాడితే లక్షల్లో చనిపోతున్నారు జనాలు. ఓకే, లక్ష ఇస్ అ వెరీ బిగ్ నంబర్ కదా. ఐ డోంట్ ఓకే, థింక్ సో దానికి ఇక్కడ. నువ్వు అంటే నీకు అదే చెప్తున్నాను, నువ్వు ఫెటాలిటీ కౌంట్ లో ఇప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వు రిఫర్ చేసుకుంటా చేసుకో. ఓకే, ఇండియాలో సోఫా 2024లో ఓకే 37 lakh డాగ్ బైట్ కేసెస్ అయ్యాయి. ఓకే, ఫెటాలిటీకి వస్తాను నేను, కౌంట్ వస్తా. 37 కేసెస్ అంటే 37 lakh అటాక్స్ జరిగాయి. ఓకే, అండ్ యూ కాంట్ సే దట్ ఈ 10 కుక్కలే చేసేయడానికి లేదు. 35 lakh అటాక్స్ అంటే యూ కెన్ కౌంట్ ఇట్ యాజ్ 1 dog. అంటే 37 lakh డాగ్స్ అటాక్ చేసాయి 2024 ఇయర్ ఎంటైర్ ఇండియాలో. ఓకే, దట్స్ నాట్ ఏదో పిట్టి కేసు లాగా ఏదో ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అనడానికి నువ్వు లేదు. ఓకే, 37 అని ఇప్పుడు ఈ పాయింట్ నువ్వు అగ్రీ అవుతావు కదా, 37 lakh డాగ్స్ అటాక్ చేశాయని నమ్ముతావా, అగ్రీ అవుతావా దానికి? ఓకే, దాని యావరేజ్ గా నువ్వు తీసుకుంటా 37 lakh కేసెస్. ఓకే, అందులో ఇండియాలో ఒక డాగ్ ఒక మనిషిని కరిసిందని నువ్వు ఎట్లా అలా చేద్దాం, యావరేజ్ చేద్దాం అలా. సో ఇప్పుడు అదే నేను అంటుంది, బీ రియలిస్టిక్. నేను ఏమంటున్నానంటే అందులో 37 lakh కేసెస్ అయ్యంటే 37 lakh విక్టిమ్స్, హ్యూమన్ విక్టిమ్స్ అయ్యారు కదా. నువ్వు దాన్ని తీసుకున్నప్పుడు దీన్ని డోంట్ ట్రై టు మినిమైజ్ ద ఇష్యూ, డోంట్ ట్రై టు సప్రెస్ దిస్ ఇష్యూ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ అ బిగ్గర్ ఇష్యూ. ఓకే, ఇదేదో చిన్న చేసి ఏదో ఒక 10 కుక్కలే 37 లక్షల మందిని కలిసింది అని. ఓకే, సో ఇది బిగ్గర్ ఇష్యూ కదా. This is a bigger problem. It's not just a problem. It's not just a problem. 37 lakh అనేది పెద్ద నంబర్. ఓకే, అది మనం బ్రేక్ డౌన్ చేసి డేకి ఎన్ని కేసులు అవుతున్నాయంటే కేవలం ఇండియాలోనే 10,000 పైన కేసెస్ అవుతున్నాయి. ఏది డాగ్ కేసెస్ 10,000. అంటే 10,000 కుక్కలు ప్రతిరోజు అటాక్ చేస్తున్నాయి మనుషుల్ని. ఓకేనా, ఇది నువ్వు ఏ హంతకులతో కంపేర్ చేస్తావో అది నీ ఇష్టం. ఓకేనా, సిమిలర్ గా మనం రేబీస్ కేసెస్కి వెళ్ళాం అనుకో, ఇయర్లీ 5,700 కేసెస్ రేబీస్ డెత్స్ ఉన్నాయి యాన్యువల్లీ. ఓకే, తర్వాత 20,000 వరకు అంటే మనకి రిపోర్ట్ అయినవి 5,700. బట్ ఇక్కడ యాజ్ పర్ సోర్సెస్ చెప్తుంది 20,000 పైనే ఉంటాయంట కేసెస్. చాలా మటుకు రిపోర్ట్ కూడా అవ్వంట. ఊర్లో నువ్వు చెప్పినట్టు ఎక్కడైతే ఊర్లో కొట్టి చంపేస్తున్నారో అక్కడే ఊర్లో ఏదో పాపం అడవిలో నడుస్తూ కుక్కలు చంపేసి రేబీస్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు రిపోర్ట్ అవ్వని వాళ్ళు కూడా అలా ఉంటారు. సో అన్అఫిషియల్ గా 20,000 మెంబర్స్ రేబీస్కి వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, సో అలా మనం చూసుకుంటే ఇప్పుడు ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడాం, తెలంగాణ గురించి మాట్లాడితే 300+ పర్ డే కేసెస్ మనకి రిజిస్టర్ అవుతున్నాయి. 300 పర్ డే. తెలంగాణ ఇస్ అ వెరీ స్మాల్ స్టేట్. 300 పర్ డే అంటే 300 కుక్కలు దాడి చేస్తున్నాయి. 300 కుక్కలు. సరే నాన్న, సరే నీకోసం 100 కుక్కలు మారుద్దాం. ఓకేనా, 100 dogs are attacking every day. Is it a threat or not? You tell me. If 100 dogs are attacking in single state, problem. Is it? Obviously, it is a problem. సో అదే నేను చెప్తున్నా, అంటే కౌంట్ వైజ్ నేను ఇప్పుడు ఏంటంటే డివైడ్ చేసి డిఫెండ్ చేయాలని అనుకోవట్లేదు. బట్ దీన్ని మనం ఇది చిన్నగా చేయకూడదు ఇష్యూని. ఇది చిన్నగా చేసి ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది ఉన్నాయి, దీనికంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దానికి మాత్రం ఎవరు ముందుకొచ్చి ఎప్పుడు సొల్యూషన్స్ ఆలోచించలేదు. బట్ ఐ డోంట్ వాంట్, నువ్వు కంపేర్ చేయొద్దన్నావు కాబట్టి కొద్దిసేపు కంపేర్ చేయకుండానే ఉంటానులే. ఎందుకంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ తీసుకుంటే రోజుకి ఇండియాలో 4,60,000 రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోజుకి. అంటే రోజుకి 1,200 కేసులు ఉన్నాయి. అందులో చనిపోయే వాళ్ళు ఎంత క్లోజ్ టు 500. ఇవి రిపోర్టెడ్ కేసెస్ మాత్రమే, అన్రిపోర్టెడ్ కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. దీస్ ఆర్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. దీనికంటే ఇంకా ప్రాబ్లమ్స్ రేపులు ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తాను, నేను అదే చెప్తాను, మనకి ఇదొకటే ప్రాబ్లం ఉందా, దీని మీదే ఫోకస్ చేస్తున్నారా అనే పాయింట్ అనేది రాంగ్. ఇప్పుడు కోర్టు దాని మీద పెట్టిందంటే లెట్స్ ఓన్లీ టాక్ అబౌట్ దట్. దాని కన్క్లూజన్ ఎలా రావాలో మనం ఫైట్ చేయాలి తప్ప ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని దీని మీద పడతారు ఏంటి అని దాన్ని హోల్డ్ లో పెట్టడం, స్టే తీసుకురావడం అనేది రాంగ్ నా దృష్టిలో. ఎందుకు ఒకటే చిన్న చూపా, వేరే రోడ్ యాక్సిడెంట్స్ అంటే మీకు పెద్ద చూపా? అరే అది ఏదో న్యాచురల్ గా అయిపోయిందో లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళ ఓన్ మిస్టేక్స్ వల్ల, రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళ ఓన్ మిస్టేక్స్ వల్ల, ఇక్కడ వాళ్ళ మిస్టేక్స్ లేకుండా కానీ వాళ్ళు సఫర్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో చెప్పలేము ఓన్ మిస్టేక్స్ ఏముంది. నేను వెళ్తున్నాను, ముందర ఒక ఓవర్ స్పీడింగ్ కూడా వచ్చేసి నన్ను గుద్దాడు, నేను చచ్చిపోయాడు, బతికిపోయాడు. అట్లాంటి బొచ్చెడు కేసులు ఉన్నాయి. సగానికి సగం కేసులు అవే ఉంటాయి మన ఇండియాలో జరిగే కేసులు. ఎవరికి డ్రైవింగ్ సరిగా రాక లైసెన్స్ తెచ్చుకొని చేసే యాక్సిడెంట్లు ఇవి. Let us concentrate on everything. Let us focus on everything. వీటికి సొల్యూషన్ ఏంటి అనేది let us conclude. కాదు ఓకే ఇప్పుడు పాయింట్ ఏంటి ఒకటే చెప్తా. ఇప్పుడు నా తప్పులు నేను ఒకటి అడుగుతాను.
సారీ గైస్. సో ఇష్యూ ఇప్పుడు బనియన్ సైజ్ లో కంపేర్ చేస్తే దానికి సొల్యూషన్ దొరకదు. ఇప్పుడు ఏదైనా రెండు ఇష్యూ అనుకుందాం, లార్జ్ ఎక్సెల్ మీడియం లాగా కాకుండా ఇది అభి చెప్పినట్టు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇగ్నోరబుల్ కేసెస్ ఉన్నాయి, ఇటు కూడా చాలా కేసెస్ జరుగుతున్నాయి. సో అన్ని హోలిస్టిక్ గా చూడాలనేది ఒక వ్యూ పాయింట్ అనుకుంటే, నేను అడిగేది ఏంటంటే హర్ష, యుఎస్ లో ఆర్ ఎనీ అదర్ డెవలప్ నేషన్స్ లో, అంటే నేను కూడా కొన్ని డెవలప్ నేషన్స్కి వెళ్ళి వచ్చాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఐ కుడెంట్ స్పాట్ ఎ సింగిల్ స్ట్రే ఎక్కడ కూడా రోడ్ మీద. అండ్ దేర్ రూల్స్ నాకు తెలిసినంత వరకు యుఎస్ లో కానీ ఎక్కడ అయినా సరే, ఇఫ్ ఎనీ స్ట్రే ఆర్ నాట్ ఈవెన్ స్ట్రే, ఈవెన్ ఇప్పుడు నేను పెంచుకునే కుక్కను వాకింగ్ తీసుకొస్తున్నప్పుడు ఆ కుక్క ఇంకొకటి మీద అటాక్ చేస్తే దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు షూట్ ఇట్ డౌన్, అంటే పుట్ ఇట్ డౌన్. దట్ ఈస్ లీగలీ ఆథరైజ్డ్. స్ట్రేస్ అంటావా, అసలు స్ట్రేస్ ని వాళ్ళు ఎక్కడ కూడా ఇఫ్ దే ఫైండ్ ఓనర్ మీద కూడా ఏమైనా అవుతుందా పని, ఓనర్ మీద కేసు కూడా అవుతుంది, అది సెకండరీ. బట్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇఫ్ దే ఫైండ్ ఎనీ డాగ్ అన్అటెండెడ్ బై ఎనీవన్, దే ట్రీట్ ఇట్ యాస్ హోమ్లెస్ అండ్ దాన్ని క్యాపిటల్ లో తీసేసుకుంటారు. అంటే దే విల్ నాట్ లెట్ ఇట్. ఇందాక అంటే మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడాం, రిహాబిలేషన్ పంపించేస్తారు అండ్ దే వోంట్ లెట్ ఇట్ అవుట్ ఇన్ ద ఓపెన్. సో వాట్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ డూయింగ్, ఆ మోడల్ ని మనం అడాప్ట్ చేసుకోవాలా లేదా చేయకూడదు? బికాస్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్ వేర్ దే హావ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ఆర్ ఎలిమినేటెడ్ స్ట్రేస్. ఓకే సో నీ పాయింట్స్ చెప్పు మళ్ళీ, ఏమేం చేస్తున్నారు అనేది. నేను ప్రతిదానికి నీకు సమాధానం చెప్తా. డెవలప్డ్ నేషన్స్ లైక్ యుఎస్ ఒకటి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ లాగా, యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఒక డాగ్ ఏదైనా లెట్ ఇట్ బి, అది పెంపుడు కుక్క అయినా కావచ్చు, స్ట్రే అయినా కావచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ అటాకింగ్ యూ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ బీయింగ్ అగ్రెసివ్, అటాక్ కూడా చేయక్కర్లే, అది అగ్రెసివ్ అయితే యూ కెన్ పుట్ ఇట్ డౌన్ ఆన్ ద స్పాట్, చంపేయచ్చు, కేసు లేదు. ఇంకొకటి ఏంటంటే, అది ఎవరి మీద కదా, చరణ్ ఒక మంచి పాయింట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పెంచుకునే కుక్క ఇంకొకటిని అటాక్ చేసిందంటే హీ విల్ బి హెవీలీ పనిష్డ్. ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాడు చూసుకున్నందుకు వాడి మీద పీనల్ చార్జెస్ గట్టిగా పడతాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఎనీ అన్అటెండెడ్ డాగ్, దాని మెడలో కాలర్ లేకపోయినా సరే, అంటే అది ఎవరి సూపర్విజన్ లో లేదు అని తెలిసింది, అది హోమ్లెస్ అయితే, ఇట్ వుడ్ బి హెల్డ్ ఇన్ క్యాప్టివ్. అది రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు. సో ఇది డెవలప్ నేషన్స్ అన్నిట్లో ఉంది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చూసింది ఏంటంటే, ఐ కుడెంట్ స్పాట్ ఎనీ స్ట్రేస్ ఇన్ జనరల్. అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దే ఆర్ టేకింగ్ ఇనఫ్ మెజర్స్ టు మేక్ ష్యూర్ హోమ్లెస్ అన్న కేటగిరీలో ఏ డాగ్ కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ హెల్దీ సైన్ ఫర్ డెవలప్డ్ నేషన్స్. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీ అవ్వబోతున్నాం కాబట్టి మన మెజర్స్ ఎలా ఉండాలి అనుకుంటున్నాను, బికాస్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ స్ట్రేస్. సూపర్. సో నేను దానికి సమాధానం చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్ విత్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యుఎస్ తీసుకుందాం. సో యుఎస్లో నంబర్స్, నేను కరెక్ట్ నెంబర్సే చెప్తున్నాను, నేను గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. 71% ఆఫ్ యుఎస్ పాపులేషన్ హ్యాస్ సమ్ ఆర్ ది అదర్ పెట్. మోస్ట్లీ డాగ్సే ఉంటాయి, ఇంకా వేరే పెట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి మాక్సిమం మెంబర్స్ అనేది దే ఆర్ షోయింగ్ కంపాషన్ టువర్డ్స్ యానిమల్స్. ఒక జంతువుని వాటికి కూడా బతికే హక్కు ఉందని చెప్పి వాటిని పెట్ లాగా తీసుకొని వాళ్ళు పెంచి పోషించి అన్నీ చేస్తున్నారు. ఇండియాలో ఇది జరుగుతుందా? లేదు, ఐ డోంట్ థింక్ సో. ఒక 30% మెంబర్స్కి కూడా ఇంట్లో పెట్స్ లేవు. 70% మెంబర్స్ అనేది రివర్స్ ఉంది ఇక్కడ ఇండియాలో. నేను అనుకుంటున్నా పెట్స్ అనేది దట్ అగైన్ కమ్స్ డౌన్ టు ఎకనామిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా కదా. అంటే ఇప్పుడు మనుషులే అంటే శాలరీ స్ట్రక్చర్స్ స్లాబ్ ప్రకారం చూసుకున్నా ఒక డాగ్ మెయింటెనెన్స్ కి చాలా ఖర్చు అవుద్ది కాబట్టి, మేబీ మనం అంత ఎకనామికల్ వేజెస్ మనకి లేవు కాబట్టి మనం కుక్కని పెంచుకోవచ్చు. నేను మీకు స్లమ్స్ లో అడుపు తినే వాళ్ళు కూడా కుక్కలకి తిండి పెట్టడం అనేది నేను పర్సనల్ గా నేను చూశాను. బంగ్లాలో ఉండేవాడు వాడికి కోట్లలో సంపాదిస్తున్నా కూడా వాడు వచ్చి ఒక కుక్కకి కరెక్ట్. కానీ ఇక్కడ మనం దానికి డైరెక్ట్ రబ్ చేయడం రాంగ్ కదా. ఇప్పుడు స్ట్రే డాగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్ట్రే డాగ్స్ లేవు ఎందుకు అంటే వీళ్ళందరూ పెట్టుకుని తీసుకుంటున్నారు అన్నట్టు చెప్తున్నాడు. అది కాదు కదా కేసు. ఇప్పుడు ఏంటంటే, జనాలు పెట్టుని పెంచుకుంటారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం, అది అంతే తప్ప మనం పెంచుకోలేదు కాబట్టి మనకి ప్రాబ్లం. అంటే ఇది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు అక్కడ ప్రాసెస్ తెలుసు కాబట్టి, పెట్టింగ్ ప్రాసెస్. సో నువ్వు అక్కడ డాగ్ ని ఒకవేళ నువ్వు నీ హౌస్ హోల్డ్ లోకి తీసుకోవాలంటే దేర్ ఆర్ ప్రాపర్ కెనల్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నువ్వు ఏమేమి చేయగలుగుతావు డాగ్ తోటి, దాన్ని చూసుకోగలుగుతావా లేదా, ఒక ఎగ్జామ్ లాగే ఉంటది. దెర్ విల్ బి ఎ టెస్ట్. ఆ టెస్ట్ కెనడాలో కూడా డీటెయిల్డ్ కాదు, బట్ కెనడాలో కూడా అంతే. ఒక ఫామ్ ఇస్తారు, ఫస్ట్ వాళ్ళు నీ పెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని అడుగుతారు, అది ఫిల్ చేశాక ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ యూ క్లియర్ దట్, ఆ తర్వాత నువ్వు వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుంటే యూ వుడ్ బి లైసెన్స్డ్. ఇన్ ఎ వే ఇట్ ఇస్ లైసెన్స్డ్ అంతా. సో దాన్ని తీసుకెళ్లి నువ్వు పెంచుకుంటావు.
హోమ్లెస్ వాటిని తీసుకోవడంలో కూడా వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ యుఎస్లో నంబర్స్ ప్రకారం చూస్తే హోమ్లెస్ డాగ్స్ని కూడా తీసుకోవడంలో వాళ్ళే. అండ్ యుఎస్ ఓకే. మనని కంపేర్ చేస్తే దే ఆర్ డెవలప్డ్, దే హ్యావ్ సో మచ్ ఫండ్స్ టు ఏమంటారు మెయింటైన్ షెల్టర్స్. మనకు అది లేదు, బేసిక్ కూడా లేదు. సో మనము అన్ని కుక్కల్ని తీసుకెళ్లి షెల్టర్లో పెట్టాలి అని అంటే మనిషి కుక్కలనే అనట్లేదు, ఏ స్ట్రే యానిమల్స్ అయినా తీసుకెళ్లి పెట్టాలి అని అంటే మన దగ్గర అంత పైసలు లేవు, మనం ఇంకా డెవలపింగ్ గానే ఉన్నాం, మనకి మనం చూసుకోవడానికి చాలా మందికి లేదు అని అంటున్నారు. ఉంది అట్లా అని పెట్టగలిగే, అట్లా అంటే ఇంట్లోకి తీసుకొని పెట్టమని కూడా నేను అనట్లేదు. నీ ఇంటి ముందు ఒక ఆవు కనిపించింది, ఆవు గడ్డి పెడతావు లేకపోతే ఎట్లా, అట్లానే కుక్క కనిపించింది దానికి ఒక అన్నం పెట్టి, పక్షి కనిపించింది ఎంతో అంత అక్కడ దాకా మనం అయితే చేయగలం కదా. అట్లా చేస్తే ఆ కుక్క అనేదో లేకపోతే ఆవు అనేదో ఆకలికి మండి లేకపోతే ఇంకోటి ఏదో రీజన్స్ తో పిచ్చెక్కి కరవడం అనేది ఇది ఒక విధంగా మనం తగ్గించవచ్చు, సప్రెస్ చేయొచ్చు 100%. స్టడీస్ సే దాట్ డాగ్ అటాక్స్ పిచ్చి వల్ల లేకపోతే హ్యూమన్స్ వల్ల వచ్చిన ట్రామాతో ఇలాంటి వాటి వల్ల అటాక్ చేశాయి అని కూడా స్టడీస్ చెప్తున్నాయి. సో దానికి ఏం చేయొచ్చు, సొల్యూషన్ ఫీడింగ్ చేద్దాం. వాటిని కనీసం నువ్వు దగ్గర తీసుకొని కౌగిలించుకొని ఇంట్లో పెట్టకపోయినా వాటిని ఏమనకు, రాళ్ళు తీసుకుని కొట్టకు, ఇలాంటివి చేయకపోతే వాటి పని వాటివి చూసుకుంటాయి, పెడితే తిండి తింటాయి, లేకపోతే అలా పస్తులు పడుకుంటాయి. అలాంటివి చేద్దాం, తీసుకెళ్లి వాటిని. కాదు హర్ష, అంటే మళ్ళీ ఇక్కడ జనరలైజ్ అయిపోతుంది. ఇక్కడ సివి అన్నారు, కలెక్ట్, వ్యాక్సినేట్, న్యూటర్ అండ్ రిటర్న్ ఆర్ రిలీజ్. సో వాటిని పట్టుకొని తీసుకెళ్లి వ్యాక్సినేషన్ చేయించామనుకో నీకు రేబీస్ రాదు, అక్కడ అయిపోయింది కదా, హ్యూమన్స్ సేఫ్ అక్కడ అయిపోయారు. నువ్వు అన్న దాని ప్రకారం మోర్ దెన్ వ్యాక్సినేషన్ ఐ గెస్ నువ్వు న్యూటర్ పాయింట్ తీసుకొచ్చింది, ఇట్ ఐ థింక్ ఇస్ వెరీ రిక్వైర్డ్ ఈ రోజు. యా డెఫినెట్లీ న్యూటర్ చేస్తే, ఎందుకంటే పెట్టిన పిల్లనల్లా ప్రతి ఒక్కడు ఏమంటారు అడాప్ట్ చేసుకోవడం అనేది కుదరదు, ఎందుకంటే మన పాపులేషన్ వాస్ట్. సో అన్నిటిని తీసుకోవడం అనేది కుదరదు. నిజంగా మనకి ఆ కంపాషన్ ఉంటే, నిజంగా ఒక కుక్కని అడాప్ట్ చేసుకునే ఈ మంచి బుద్ధి అనేది ఉంటే, కుక్కనిగా దేన్నన్నా ఇండియాలో స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, 80% వరకు తగ్గిపోతుంది. మనకు అది లేదు, మనది మనం చూసుకోవాలనే మైండ్ సెట్ కాబట్టి మనది అది అవ్వదు. సో మనం న్యూటర్ అనే దాన్ని మేము చాలా పుష్ చేస్తాం, ఎందుకంటే పుడతాయి, ఒక 10 పుడతాయి, అందులో 8 చచ్చిపోతాయి, ఏ కారు గుద్దేసో లేకపోతే యాక్సిడెంటో వాట్ ఎవర్ రీజన్స్ కొట్టి చంపేయడమో ఏదో ఒకటి జరిగి చచ్చిపోతున్నాయి. బెటర్ న్యూటర్ చేస్తే వాటిలో అగ్రెషన్ తగ్గుతుంది, అదొక గుడ్ సైన్, మనకి డేంజర్ ఉండదు అనే దానికి. సో వ్యాక్సినేషన్ చేసి న్యూటర్ చేసి రిలీజ్ చేసేద్దాం రోడ్ల మీద, మనకు కుదిరినంత అన్నం పెడదాము, సరిపోతుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా, నేను 10 years నుంచి యానిమల్ ఫీడింగ్ చేస్తున్నాను. నా గల్లీలో మా లొకేషన్లో ఒక కుక్క మనిషిని అటాక్ చేసింది అనేది లేదు, ఎందుకంటే నేను ప్రతిరోజు నేను వాటికి ఫీడింగ్ చేస్తాను. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, అటాక్ అనేది జరగదు. ఎందుకు జరుగుతుంది అని అంటే, నువ్వు వాటిని సరిగా ట్రీట్ చేయకపోయినా లేకపోతే పిచ్చెక్కి వాటికి అన్నం తినకపోతే, మనుషులకి అంతే, అన్నం ఒక ఆకలి వేస్తే ఏం చేస్తాము, ఏదో ఒక చోట దొంగతనం చేయాలని చూస్తాము, లేకపోతే పిచ్చెక్కేసి ఉంటాము. సేమ్ అవి కూడా అంతే. సో అవి నాకు అర్థమైంది ఏంటంటే, నీ వ్యూ కానీ చరణ్ మాట్లాడిన పర్స్పెక్టివ్ లో మనలో రాక్షసత్వం అనేది లేదు, బట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మీ పాయింట్ ఆఫ్ డిబేట్ లో యూ వ్యూ సంథింగ్ యాజ్ ఎ థ్రెట్. ఇప్పుడు ఇంట్లో ఒక తేలు కావచ్చు, జెర్రీ కావచ్చు, పాము కావచ్చు, సంథింగ్ దట్ యు ఫీల్ యాజ్ ఎ థ్రెట్ యూ వాంట్ టు ఎలిమినేట్. అదే గనక ఇప్పుడు ఆవుల్ని మీద నీకు, ఆవులు కూడా ఇప్పుడు యూ కెన్ సీ ద స్ట్రేస్ అనే చెప్పచ్చు, ఆవులు ఫ్రీగా తిరుగుతాయి మన రోడ్ల మీద, బట్ మన ఆవులకి వ్యతిరేకం ఎప్పుడు కాదు నువ్వు, ఎందుకంటే దట్ డజంట్ హార్మ్ యూ, నిన్ను కరవడానికి రాదు, లేదా నిన్ను అలా లేదు. చెప్తా ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఆవులు కూడా అటాక్ చేసి ఉంటే వాటి కొమ్ములు కట్ చేసేయడమో కట్టేయడమో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మేకలు అనుకుందాం, మేకలు అటాక్ చేయవు కదా, సో మేకలతో నీకు ప్రాబ్లం లేదు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ లెఫ్ట్ స్ట్రేస్, ఎందుకంటే అవి నీకు థ్రెట్ కాదు కాబట్టి. సో యూ సీ సంథింగ్ యాజ్ ఎ థ్రెట్ కాబట్టి యూ వాంట్ టు టేక్ కంట్రోల్ ఆర్ యూ వాంట్ ఎలిమినేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది నీ ప్రాబ్లం మీద. కరెక్షన్ ఇక్కడ ఎలిమినేట్ కాదు, కంట్రోల్. అక్కడ థ్రెట్ ఉంది కాబట్టి అదే కంట్రోల్ టేక్ యాక్షన్, నాకు ప్రాబ్లం కాకుండా ఫ్యూచర్ లో అదొక ఏదైనా రెమెడీ, ఏదైనా సొల్యూషన్ వెతకడానికి అంతే. అదే మన ఇంటి లోపల పాము వచ్చిందంటే 2 విషయాలు చేస్తాం. ఒకటి పామును కుట్టి చంపడం, లేదా పామును పట్టి తీసుకెళ్లి వేరే చోట వదలడం. ఈ రెండు ఏంటంటే దే ఆర్ ఇమీడియట్ మెజర్స్, ఏదో ఒక మెజర్ తీసుకుంటున్నాం. అది గోట్ అయినా సరే అది అప్పుడప్పుడు అది అటాక్ చేస్తుంది, అటాక్ చేయడం నార్మల్. అది దాని పవర్ ఉన్నంత వరకు అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, అప్పుడు మనం దాన్ని కట్టెతోటో దేనితో కొట్టి దాన్ని బయటికి వెళ్ళగొట్టేస్తాం. ఎగ్జాక్ట్లీ, అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. అన్లెస్ ఇట్ ఇస్ ఎ థ్రెట్ ఫర్ యూ, నీకు ప్రాబ్లం లేదు, ఎవరికైనా సరే, మన ఎవరికి, we will let it coexist. So as long as it is a threat for me, I try to take some action. ఇది మీ సైడ్ ఆర్గ్యుమెంట్. ఇంకో పాయింట్ ఉంది నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే హర్ష చెప్పడం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ 100%.
ఏంటంటే తిండి పెడితే అవి చాలా కామ్గా ఉంటాయని చెప్పడం 100% రాంగ్. అది అగ్రి అవుతాను, అవి కామ్ ఉంటాయి, ఫ్రెండ్లీ ఉంటాయి. నేను అన్ని కుక్కలు ఈవిల్ అని నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. పాయింట్ ఏంటంటే వీ కెనాట్ అజ్యూమ్ థింగ్స్ సేయింగ్ దట్ అందరూ రోడ్డు మీద అందరూ తిండి పెడితే ఏ కుక్క కరవదు, ఏ బాబు చావడు అని చెప్పడం రాంగ్. ఓకేనా? ఎందుకంటే నేను జస్ట్ ఈ పాయింట్ ఎండ్ చేయడానికి ఏంటంటే పీపుల్ రిపోర్ట్ ఆన్ డైలీ బేసిస్ బార్కింగ్ కానీ, చేజింగ్ కానీ, బైటింగ్ కానీ అన్ని 50% డాగ్స్ డూ ఇట్. ఓకే, అది ఆకలితో చేస్తున్నాయా, దేంతో చేస్తున్నాయా, మెంటల్ ట్రామాతో ఐ చేస్తున్నాయా డోంట్ థింక్ సో సెకండరీ. 50% అది 50% అని ఉంది, రిపోర్ట్ ఉంది. యూ కెన్ సరే, అది అది ఇంకా డిబేటబుల్ exaggerate. ఓకే ఆస్పెక్ట్. ఓకే మన స్టాట్స్ లోకి ఓకే వెళ్తే ఓకే ఇట్ ఇస్ సో ఆల్వేస్ డిబేటబుల్. బట్ నువ్వు అనేది ఉంది, ఏంటంటే నేచర్, వాటి నేచర్ ఏంటంటే దే ఆర్ వైల్డ్ యానిమల్స్. వాటి ఎంత వైల్డ్ ఉన్నాయి. డొమెస్టికేట్ ఓకే చేసినా వాటి ఇంటెన్షన్స్ వైల్డ్ గానే ఉంటాయి. అది ఉంటాయి అన్ప్రెడిక్టబుల్ నేచర్ ఉంటాయి. అనుకుందాం. ఓకే, దాన్ని అంతే. సో హర్ష ఏంటంటే దానికి కారణం వాడిని కూడా మనమే చెప్పనిద్దాం, అవుతున్నాం, వాడి తిండి పెట్టట్లేదు కన్క్లూజన్ కాబట్టి. వినేద్దాం. వీఆర్ నాది రన్నింగ్ షార్ట్ ఒక పాయింట్, కాబట్టి. సారీ ఓకే, లాస్ట్ నేను ఒకటే పాయింట్ ఏంటంటే నేను గవర్నమెంట్ అదే మన సుప్రీం కోర్ట్ ఇచ్చింది కూడా నేను చెప్పిన పాయింట్ ఏంటంటే హర్ష చెప్పినట్టు నేను ఫస్ట్ అన్ని డాగ్స్ క్యాప్చర్ చేయడం అనేది అలా చేస్తేనే ఐడెంటిఫై చేసి ఏవైతే మెంటల్లీ ఇల్లు ఉన్నాయో, మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్నాయో వాటిని సపరేట్ చేయాలని ఉంది. బట్ నేను ఇప్పటికీ నిలబడుతున్న స్టాండ్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంది వెరీ గుడ్ యాక్షన్. దాన్ని కొంచెం రిఫైన్ చేసి మెంటల్ గా అన్స్టేబుల్ ఏవైతే నిజంగా థ్రెట్ ఉన్నాయో ఆ కుక్కల్ని సపరేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ యాక్షన్ మాత్రం ముందుకెళ్ళాలి, కానీ షెల్ఫ్ చేయకూడదు అనేది నా స్ట్రాంగ్ పాయింట్. అంతే, అది నా కన్క్లూజన్. ఓకే హర్ష, షార్ట్ అండ్ స్వీట్ గా ఒక చిన్న కన్క్లూజన్ ఇవ్వు నీ సైడ్ నుంచి ఓకే, యాజ్ అన్ యానిమల్ యాక్టివిస్ట్. నేనేమంటానంటే యానిమల్ యాక్టివిస్ట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకటి ఏంటంటే మనం ఈ హ్యూమన్ సైకిల్లో ఆర్ లివింగ్ ఆర్గానిజం సైకిల్లో మనం ఒక్కళ్ళమే సుపీరియర్ కాదు, అన్నిటికీ హక్కు ఉంది బతకడానికి. సో వాటికి కూడా బతికే హక్కు ఉంది. అట్లా అని చెప్పి అన్నిటినీ తీసుకెళ్ళి ఐడెంటిఫై చేయడం అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? బిహేవియర్ అనేది చూసి చెప్పడానికి అక్కడ మనిషిని పెట్టి పో కరువు అని అంటే అది కరుస్తుందా లేదా, అది నాట్ పాసిబుల్. సో మనుషుల్ని ఎట్లయితే చూసిన తర్వాతే, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే వాటిని తీసుకెళ్ళి చేస్తున్నామో అలానే తీసుకెళ్ళి చేయడం అనేది ఇట్స్ ద రైట్ ప్రొసీజర్. అలా అని అక్కడ దాకా వెయిట్ చేయకుండా ముందు మనం చేయాల్సిన ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లల్ని బయటకు వదలకూడదు. అండ్ షో సమ్ కంపాషన్ టువర్డ్స్ యానిమల్స్. వ్యాక్సినేషన్స్, న్యూటర్స్, ఇలాంటివన్నీ ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా దీన్ని మ్యాక్సిమం శాతం తగ్గించవచ్చు, ఈ అటాక్స్ అనేది. దేనికన్నా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెటస్ ఫైండ్ ఎ సొల్యూషన్ స్టెప్ బై స్టెప్. ఒకటేసారి తీసుకెళ్ళిపోయి షెల్టర్లో పెట్టడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎ సొల్యూషన్. ఫైండ్ అవుట్ విచ్ యానిమల్స్ ఆర్ విచ్ డాగ్స్ ఆర్ థ్రెట్ టు అస్, అవి తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ పంపించడం అనేది నా స్టాండ్ దీని మీద. ఓకే, సో విన్నారుగా, ఇద్దరు వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేశారు. మీకేమనిపిస్తుంది అనేది నాకు డిఎం చేయండి, మనం ఒక పోల్ కండక్ట్ చేద్దాం ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఎంఎస్కే సైనింగ్ ఆఫ్.